హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 హోండా ఎలివేట్ యొక్క డ్రైవ్ రివ్యూ ఎక్స్క్లూజివ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. అది కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్, విచ్ ఇస్ మోర్ ఫన్ టు డ్రైవ్. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, బ్రేకింగ్ ఎలా ఉంటుంది, ఎన్వేస్ లెవెల్, స్టీరింగ్, హ్యాండ్లింగ్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ ఆల్సో చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోదు. బట్ దానికన్నా ముందు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని కంటిన్యూగా అయితే చూసేయండి. హోండా ఎలివేట్ అనేది ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ ఫైనల్లీ మన చేతుల్లో అయితే వచ్చింది టెస్ట్ డ్రైవ్కి. సో ఇది హోండా వాళ్ళు చాలా ఇయర్స్ అయితే తీసుకున్నారు డామినేట్ చేయడానికి ఈ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్లో చూస్తాను. అదర్ కంట్రీస్లో అయితే ఆల్రెడీ తెలుసు మనకు, హెచ్ఆర్వి లాంటి నేమ్తో వచ్చాయి ఏనని అనుకోవచ్చు. కమింగ్ టు ఎలివేట్ గరంగా వచ్చినట్టయితే ఇది బేస్డ్ ఆన్ సిటీ, మనందరికీ తెలిసిన విషయమే. ఇది బ్యాడ్ థింగ్ ఏం కాదు, ఎందుకంటే లేటెస్ట్ సిటీ అనేది అదొక ఇన్క్రెడిబుల్ వెల్ రౌండెడ్ మెషిన్, మనందరికీ తెలుసు. సేమ్ ఇంజిన్ మళ్ళీ ఇందులో కూడా యూజ్ చేశారు. అదే 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇంజిన్, కానీ ట్యూన్ చేయడం వల్ల పవర్ ట్రైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. 1498 cc డిస్ప్లేస్మెంట్, 4 cylinders, 4 watts DOSC కన్ఫిగరేషన్లో ఉంటాయి. 119 PS ఆఫ్ పవర్ అట్ 6600 RPM అండ్ 145 Nm ఆఫ్ టార్క్ అట్ 4300 RPM వరకు ఉంటుంది. సో ఈ పవర్ ట్రైన్స్ అనేవి ఫిగర్ వైజ్గా చూస్తే కూడాను టాప్ ఇన్ సెగ్మెంట్లో అయితే ఉన్నాయి. ఈ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇంజిన్ కంపేర్ చేస్తాను. ఎగ్జాంపుల్ 1.5 TSI యూరోప్ ఇంజిన్స్ చూసాము, అండ్ ఆల్సో మనకు 1.5 TGDI కొరియన్ ఇంజిన్స్ చూసాము, 1.5 హైబ్రిడ్ వచ్చేసి సమ్ జపాన్ ఇంజిన్స్ కూడా చూసాము. అవన్నీ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే ఇది టాప్ పవర్ అవుట్పుట్ అనేది తీస్తుంది. సో హోండా వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ నాచ్లో ఉంటారు జపనీస్ కార్ మేకర్స్. సో కమింగ్ టు ఈ 1.5 లీటర్ VTEC ఇంజిన్ అంటే ఎస్పెషల్లీ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటెలిజెంట్ వేరియబుల్ వాల్వ్ టైమింగ్ అండ్ లిఫ్ట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ అని అంటారు. సో ఇది ఫిమిలర్ అండ్ ఫీల్స్ ఎగ్జాక్ట్లీ లైక్ మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మనం ఎలివేట్ లాంచ్ అవ్వకముందు నుంచే ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. సింపుల్గా మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే, సో క్రీమీగా ఉంది, స్మూత్గా ఉంది, రిఫైన్మెంట్గా ఉంది, నేనే ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా. సో ఇది ప్రతిసారి కూడా మీరు రేవ్ చేయడానికి అయితే ఎక్సైట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే పవర్ కాన్సన్ట్రేషన్ అనేది ఎస్పెషలీ మిడ్ నుంచి టాప్ అప్పర్ వరకు అయితే ఉంటుంది. మీరు లో అండ్ పవర్ గ్రేడ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎలివేట్లో, సింగిల్ ఇంజన్ ఆప్షన్ ఆబ్వియస్లీ. సో ఇదైతే మీరు టాప్ అప్పర్ రీచ్ అయ్యే వరకు రేవ్ చేస్తున్న కొద్దీ ఫన్ టు రైడ్ అయితే ఉంటుంది. సో హైయర్ RPMస్లో నేను ఫీల్ అయింది ఏంటంటే ఇంక్రెడిబుల్ క్వాడ్ వైబ్స్ అయితే అండ్ ఆల్సో క్రిప్స్ అనేవి క్యాబిన్లోకి వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ టాప్ రేవ్లో ఉంటుంది, బట్ లో అండ్ రేవ్లో మాత్రం మీకు ఎలాంటి సౌండ్స్ కానీ ఎలాంటి నాయిసెస్ అనేవి ఉండవు, కంప్లీట్ సైలెంట్ అయితే ఉంటుంది అబ్సల్యూట్లీ. సో ఇది కంప్లీట్ ఈవీ లాగా అని చెప్పలేము, మరీ ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయని కూడా చెప్పలేము. సింపుల్గా చెప్పాలంటే ఏసీ ఫుల్లో పెట్టి హైయెస్ట్ రేవ్స్ ఇస్తున్నప్పుడు మాత్రం క్యాబిన్లోకి మీకు సౌండ్స్ అనేవి వస్తాయి. ఐ మీన్ ఇంజన్ రేవ్ సౌండ్స్ అనేవి వస్తాయి ఎన్వేస్ లెవెల్స్ నుంచి. సో ఇంజన్ అనేది పికప్ మాత్రం రేవ్ చేస్తుంటేనే మీకు ఫన్ అనేది దొరుకుతుంది, అప్పుడే వెహికల్ అనేది మూవ్ అవుతుంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ సౌండ్స్ అనేవి మన క్యాబిన్లోకి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటాయి. సో ఇన్సైడ్ క్యాబిన్ చూస్తే నాకు హైయెస్ట్ రేవ్లో మాత్రం ఒక స్పోర్ట్స్ కార్ లాంటి సౌండ్ వస్తుంది. సో అది నాకు తెలిసి స్పోర్ట్స్ కార్ లాంటి ఫీల్ అనేది మనకు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇందులో వస్తుంది. ఆ రేవ్ సౌండ్ అనేది అలా డిజైన్ చేశారు. టాప్ RPM వచ్చేసి లాస్ట్ మనకు 7000 RPMకి లాక్ అనేది పెట్టారు, అంత పైన కూడా ఉంది, బట్ అదే లాస్ట్కి అయితే వెళ్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఎవరికైతే ఫైనల్లో కంక్లూజన్కి వస్తే మాత్రం టర్బో మోడర్నేట్ నడిపిన వాళ్ళు, డీజిల్ హైయెస్ట్ CC నడిపిన వాళ్ళకైతే ఈ న్యాచురల్ ఆస్పెక్ట్ మాత్రం కొంచెం మీకు అండర్ పవర్ అనిపిస్తుంది, డిసప్పాయింట్ కూడా చేస్తుంది. సో ఎవరైతే న్యాచురల్ ఆస్పెక్ట్ నడిపి అండ్ ఇది కూడా నడిపితే మీరు కొంచెం బెటర్గా అనిపిస్తుంది పాత ఇంజన్స్తో కంపేర్ చేసి, ఎందుకంటే రిఫైన్డ్ ఇంజన్ కాబట్టి కంప్లీట్ స్మూత్ ఇంజన్ అయితే ఉంది, క్రీమీగా ఉంది అండ్ రిఫైన్మెంట్ ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే దొరుకుతుంది. ఇంకా హ్యాండ్లింగ్లో స్టీరింగ్ గురించి మాట్లాడితే స్టీరింగ్ అనేది కనెక్టెడ్గా అనిపిస్తుంది డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడాను. మైండ్లో నేను ఏమనుకున్నానంటే చంకీగా ఉంటుంది, అరౌండ్ ఫాస్టర్ వెళ్తుండే అనుకున్నాను, కానీ అబ్సల్యూట్లీ కాదు. నేను ఇంకోటి కుషనీ సస్పెన్షన్ ఎకో టైర్స్ ఉన్నాయి కాబట్టి లైన్స్కి అటాచ్ అయి ఉండదని అనుకున్నాను, బట్ అది కూడా రాంగ్. మనకి ఒబేగానే ఉంటుంది. ఒకసారి రెస్పాన్స్ చూడండి, ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ యొక్క రెస్పాన్స్ మాత్రం క్విక్ రెస్పాన్స్ అనేది మీకు అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు కంప్లీట్లీ టర్న్ చేశాను, ఒకసారి చూడండి. సెంటర్ ఆఫ్ పొజిషన్కి క్విక్ అనేది వచ్చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సిటీలో. ఓవరాల్ స్టీరింగ్ గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్గా ఉంది, ఐ మీన్ క్విక్ రెస్పాన్స్ అనేది అనిపిస్తుంది, చాలా లైట్గా అనిపిస్తుంది, బట్ స్పీడ్ పెంచిన కొద్దీ లైట్ హెవీగా అనిపిస్తుంది, మరి ఎక్కువ అయితే కాదు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. మనం ఏ కార్ కూడా డ్రైవ్ చేసినా ఖచ్చితంగా రైడ్ క్వాలిటీ అండ్ ఆల్సో హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు దాని గురించి కనుక డిస్కస్ చేసినట్టయితేను, సో ఎలివేట్ అనేది వాటి జాబ్ ఖచ్చితంగా సాలిడ్గా అయితే ఉంటుంది. ఇండియన్ రోడ్స్కి ఎస్పెషల్లీ మనకు తెలుసు కదా ఎలా ఉంటాయి, ఇంకా రైనీ సీజన్ ఆబ్వియస్లీ టెస్ట్ చేయడానికి. సో లో స్పీడ్స్లో కనుక చూసుకుంటే మీకు రైడ్ అనేది
బ్యాడ్ రోడ్స్ దగ్గర నుంచి కూడా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఒకసారి నేను ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేసి ఒకసారి మీకు టాప్ డ్రైవ్ చూపిస్తాను. ఆల్సో మీకు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను. సో ట్రాక్షన్ కంట్రోల్ ప్రస్తుతానికి ఆఫ్ ఉంది. ఇది చేస్తే మీకు కంప్లీట్ అవుట్పుట్ పవర్ ఏమైనా దొరుకుతుందని నేను చేశాను. బట్ నేను అసలు రికమెండ్ చేయండి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కానీ మీరు కూడా ఎక్కువగా రిస్క్ అనేది తీసుకోకండి, ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో. నా కమింగ్ టు సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడదాం. ఇది ట్యూన్డ్ సస్పెన్షన్ ఫ్రమ్ ద సిటీ. అండ్ హ్యాండ్లింగ్ కూడా చూస్తే ఆ స్టెబిలిటీ కానివ్వండి, ఆ కంట్రోల్ అనేది మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో వర్టికల్ మూమెంట్, లార్జ్ వేవ్ క్రేస్ నుంచి మీకు సో ఆ డీప్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి మీకు. ఓవరాల్ డ్రైవ్ చేసిన కొద్ది స్పీడ్లో మీకు టిపికల్ ఇండియన్ రోడ్స్ నుంచి కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇది ట్యూన్ సస్పెన్షన్ ఫ్రమ్ ద సిటీ అండ్ ఇది అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. సాఫ్ట్వేర్ సస్పెన్షన్గా ఉంది, సోక్స్ ఫ్రమ్ ద బంప్స్ అండ్ ఆల్సో ఆబ్వియస్లీ పాటల్స్ కూడాను నాకు అన్నీ కూడా ఎదురయ్యాయి. కార్నరింగ్స్ దగ్గర మాత్రం సస్పెన్షన్ స్టిఫర్గా ఉంది అండ్ మీరు బ్యాడ్ రోడ్స్ దగ్గర మీరు సస్పెన్షన్ టెస్ట్ చేయాలని కూడా సాఫ్ట్వేర్గా అనిపిస్తుంటుంది. సో ఈ సస్పెన్షన్ వచ్చేసి గ్యాసోఫిల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి ఆల్ ఫర్ సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ రేర్. అండ్ ఆల్సో ఈ కార్లో ఎస్పెషల్లీ యాంటీ రోల్ బార్ కూడా యూజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అనేది చేస్తుంది ఎలివేట్కి. ఓవరాల్ హోండా వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఆబ్వియస్లీ టాప్ నాచ్గా అయితే ఉంటుంది కదా. సో ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ కార్గా అయితే ఉంటుంది. మరి మీరు హైవే రైడ్స్లో అంత స్టిఫరీ సస్పెన్షన్ లాగా ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఇంప్రెసివ్ అయితే అయ్యాను నేను. చాలా మంది నన్ను అడిగేది స్టీరింగ్ వీల్ అనేది వేరే కార్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఎలా ఉంటుంది అని అడుగుతారు. స్టీరింగ్ హ్యాండ్లింగ్ వచ్చేసి సో వేరే కార్స్ అంటే ఎస్పెషల్లీ నేను కొషాక్ అండ్ టైగాన్తో కంపేర్ చేస్తాను. ఎందుకంటే రెండు కూడా పెట్రోల్ అవైలబిలిటీగా ఉంటాయి కాబట్టి. సో ఆ సెగ్మెంట్లో కాబట్టి మనం కంపారిజన్ తీసుకోవచ్చు. సో కానీ కొషాక్ అండ్ టైగాన్లో బీట్ చేయలేదు ఎలివేట్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే అవుట్ రైట్ కార్నరింగ్స్ దగ్గర చాలా బాగుంటుంది. ఎలివేట్ అనేది కార్నరింగ్స్ దగ్గర స్టీరింగ్ వచ్చేసి కొంచెం ఇక్కడ ల్యాగ్ అనేది అనిపిస్తుంటుంది. బట్ ఓవరాల్ చెప్పాను కదా, ఇది ఒక ఫ్యామిలీ వెహికల్ లానే డ్రైవ్ చేయాలి, ఇది ఒక ఫ్యామిలీ కార్ లానే హైవేలో కూడా పర్ఫామ్ చేస్తుంది, మరి అంత బ్యాడ్ అయితే కాదు. ఆబ్వియస్లీ స్టీరింగ్లో మాత్రం కొషాక్ అండ్ టైగాన్ మాత్రం అవుట్ రైట్ కార్నరింగ్స్ దగ్గర అయితే టాప్ నాచ్గా ఉంటుంది. ఇది కొంచెం ఆ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే మనకు కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఎలివేట్ యొక్క చాసిస్ ఆబ్వియస్లీ ఎస్యూవీ అంటే చాసిస్ చేంజ్ చేయాలి కదా, సిటీ మొత్తం తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తే నడవదు కాబట్టి చాసిస్ చేంజ్ చేశారు. కంప్లీట్లీ రీఎన్ఫోర్స్ చార్జెస్ అంటే న్యూ చాసిస్ని యూజ్ చేశారు హోండా వాళ్ళు. సో ఇది ఈ సెగ్మెంట్లో ఎస్యూవీ ఇప్పటివరకు లాంచ్ అయిన హోండా కార్స్ అన్నింటిలో ఇది ఒక న్యూ చాసిస్ అని చెప్పాలి. కంపేర్ టు సిటీ చూసినట్టయితేను కొంచెం రైడ్ హైట్ ఇంక్రీజ్ చేయడానికి కానివ్వండి, టాల్ స్టాండ్స్ అనేది ఉంది. లోపల క్యాబిన్లో కూర్చున్న వాళ్ళకి నాకు ఎస్పెషల్లీ పాయింట్ నచ్చింది ఎలివేట్లోనే ఏంటంటే వ్యూ పాయింట్. సో నేను అప్రైట్గా కూర్చున్నాను, కమాండింగ్ పొజిషన్గా ఉంది, హైట్ అడ్జస్టబుల్ సీట్ ఉన్నప్పుడు కూడాను ఆ బోనెట్ ఒక బోత్ ద కార్నర్స్ ఏవైతే ఉన్నాయో లైన్స్ అనేవి అవి క్లియర్గా మనకు డ్రైవ్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే సిటీ ట్రాఫిక్ సిచ్యువేషన్లో కానివ్వండి, హైవే ఓవర్టేక్ చేసేటప్పుడు కూడాను చాలా హెల్ప్ఫుల్ అనేవి చేస్తాయి. అయితే మనకు టయోటా ల్యాండ్ క్రూజర్ అండ్ ఆల్సో ఫార్చునర్ లేదంటే పజేరో అలాంటి కార్స్లోనే మనకు ఆ బోనెట్ యొక్క అది బోత్ ద కార్నర్స్ అనేవి కనిపిస్తాయి. ఎస్పెషల్లీ తార్ లాంటి వెహికల్స్లో ఇలాంటి ప్రాపర్ ఎస్యూవీస్లో కనిపిస్తాయి కదా. బట్ ఈ సెగ్మెంట్ మొత్తంలో చూసుకుంటే మీకు ఏ కార్లో కూడా బోనెట్ అనేది కనిపించదు, ఎస్టిమేటెడ్గా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎలివేట్లో మాత్రం బోత్ ద కార్నర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అది కూడా అప్రైట్గా ఉంది బోనెట్ అనేది. ఒక ఎస్యూవీ రియల్ ఎస్యూవీ నడుపుతున్నట్టు ఫీల్ అనేది మీరు ఎగ్జాక్ట్లీ ఎలివేట్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వస్తూ ఉంటుంది. అండ్ ఓవర్టేక్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. కొంచెం హయ్యర్ ఆర్పిఎమ్స్లో ఈజీగా ఉంటుంది, లోవర్ ఆర్పిఎమ్స్లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అనేది మీరు. సో వెహికల్ అయితే కొంచెం వీల్ బేస్లో కానివ్వండి, లెంత్లో కానివ్వండి సెగ్మెంట్లోనే టాప్ ఉందని హోండా వాళ్ళు ఆబ్వియస్లీ గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాగే సిటీ హ్యాండ్లింగ్లో మీరు ఈజీ 1 టర్న్లో అయితే టర్న్ అనేది చేయలేరు. సో నార్మల్గా హైవేస్కి బాగుంటుంది. బట్ ఏదైతే మనము మనోరేట్ చేయడం అనేది సిటీలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇది ఒక ప్రాపర్ మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి 5.2 మీటర్స్ అరౌండ్ మనకు టర్నింగ్ రేడియస్ అనేది ఇందులో ఉంది కాబట్టి సో సింగిల్ టర్న్లో అయితే టర్న్ చేయలేము. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ రోడ్స్ గురించి తెలుసు కదా, ఇప్పుడు అన్ని యూటర్న్స్ వచ్చేసాయి మీరు చూస్తున్నారు కదా. సో సింగిల్ టర్న్లో అయితే చేయలేము. 2-వే రోడ్ ఉన్నప్పుడు కూడాను, ఆల్మోస్ట్ ఒక 40 ఫీట్ రోడ్ ఉన్నప్పుడు కూడాను సో ఈజీగా టర్న్ చేయలేము. డబల్ టైం వెనుకకి తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి అయితే ఉంది. సో ఇంకా మెయిన్ మాట్లాడేది ఈ మధ్య సేఫ్టీతో పాటు మైలేజ్ ఎంత ఇస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో మైలేజ్ గురించి మాట్లాడితే ఆఫీషియల్గా చెప్పిన ఫిగర్స్ ఆబ్వియస్లీ ఎలాగో మ్యాచ్ అవ్వదు, కానీ ఆటోమేటిక్గా అయితే ఆఫీషియల్గా చెప్పింది 16.92 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటున్నారు ఏఆర్ఐ వాళ్ళు. అండ్ మాన్యువల్ అయితే 15.31 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటున్నారు. అంటే మాన్యువల్ కంటే కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఇస్తుంది అనేసి ఆఫీషియల్ ఏఆర్ఐ వాళ్ళు చెప్పారు. బట్ రియల్ వరల్డ్లో నాకు ఇస్తుంది మాత్రం 6 ఇస్తుంది. అంటే నేను చాలా రఫ్గా డ్రైవ్ చేశాను కాబట్టి స్మూత్గా డ్రైవ్ చేస్తే నిజంగా చెప్తున్నాను 12 to 14 సిటీలో అయితే 12 ఇస్తుంది, హైవేలో అయితే 14 వరకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మైలేజ్ వస్తుంది. పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఆబ్వియస్లీ రిలయబుల్గా ఉంటుంది లాంగ్ టర్మ్గా.
ఎందుకంటే డీజిల్తో మనకు భయం అవసరం లేదు కాబట్టి. మైలేజ్ అనేది ఓకే డీసెంట్గా ఫిగర్స్ అయితే ఉన్నాయి. బాడీ రోల్ అనేది నాకు ఒక్కొక్కసారి లేదని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం ఫీల్ అవుతాను బాడీ రోల్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ కార్లో. బట్ ఓవరాల్గా కొంచెం బాడీ రోల్ ఉంటుంది, ఎందుకంటే న్యూ చాసిస్ అండ్ హైట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి టాల్ స్టాండ్స్తో పాటు కొంచెం బాడీ రోల్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రేర్ ప్యాసెంజర్ వాళ్ళకి కొంచెం ఫీల్ అవుతారు, మరీ ఎక్కువ అయితే కాదు. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్స్ ఇస్తున్నారు, రేర్ మాత్రం డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. క్రీటాలో చూసుకుంటే మీకు 4 డిస్క్ బ్రేక్స్ కానీ సెల్టాస్లో 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ కాకపోతే ఏంటంటే సెగ్మెంట్ కాంపిటీటర్గా మన క్రీటా అండ్ సెల్టాస్ తీసుకున్నప్పుడు ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వాల్సింది, కొంచెం బ్రేకింగ్ స్టాపింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుండే. బట్ ఓవరాల్ ఇది కూడా డీసెంట్గా ఉంది, మరీ వరస్ట్ అని చెప్పలేము. డీసెంట్ స్టాపింగ్ పవర్ అయితే ఉంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. బట్ మరీ 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చుంటే మాత్రం ఇంకా సూపర్గా అయితే ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో బ్రేక్స్ అయితే షార్ప్ బైట్ ఏదైతే ఉంటుందో అది మనం ఫీల్ అనేది అవుతాము. వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, సేఫర్గా చూడొచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఎస్యూవీ స్టాండ్స్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సెగ్మెంట్లోనే టాప్ నాచ్ విషయాలలో ఇదొకటి గ్రౌండ్ క్లియరెన్స్. సో ఈ సెగ్మెంట్లోనే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఓన్లీ ఎలివేట్లో మాత్రం దొరుకుతుంది. మొన్నటిదాకా గ్రాండ్ విటాలో 210 వరకు ఉంటుండే, ఇప్పుడు 220 ఎలివేట్లోకి అయితే వచ్చేసింది హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. సో చిన్న చిన్న బ్యాడ్ రోడ్స్ కానివ్వండి, బంప్స్ దగ్గర కానివ్వండి, షార్పర్ బంప్స్ కానివ్వండి, కొంచెం చిన్న చిన్న బ్యాడ్ రోడ్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. బ్యాడ్ రోడ్స్ దగ్గర అయితే నో ప్రాబ్లం, నేను కూడా టెస్ట్ చేశాను. అయితే బిహెచ్ఎల్ దగ్గర రోడ్స్ చూసాం కదా మనం, అందులో నుంచి టెస్టింగ్ అనేది చేశాను. బట్ రియల్లీ అయితే ఆసమ్ వర్క్ అయింది. ఇంకా ఎన్విహెచ్ లెవెల్స్ గురించి మాట్లాడితే ఇంకొంచెం బెటర్ చేసి ఉండే హోండా వాళ్ళ నుంచి చాలా బాగుంటుండే. ఎన్విహెచ్ లెవెల్స్లో నాయిస్ అనేది కొంచెం క్యాబిన్లో వస్తుంది, వైబ్రేషన్స్ కూడా కొంచెం వస్తున్నాయి, ఎస్పెషలీ హార్ష్నెస్ సౌండ్ అది మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. అది కూడా హైయెస్ట్ రేవ్ ఆర్పిఎం అంటే 4000 ఆర్పిఎం దాటిన తర్వాత మాత్రం క్యాబిన్లోకి చాలా ఫీల్ అనేది అవుతాము ఆ రేవింగ్ సౌండ్ అనేది. సో పెట్రోల్ ఇంజన్ అనేది ఎంత స్మూత్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇందులో CVT తీసుకుంటే మాత్రం చాలా స్మూత్గా వెళ్తుంది. మాన్యువల్ కాబట్టి నేను టెస్ట్ చేయడానికి హయ్యర్ ఆర్పిఎమ్స్లో ఎక్కువ డ్రైవ్ చేశాను, కానీ ఆబ్వియస్లీ చాలామంది అలా చేయరు, ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి నార్మల్గా వెళ్తారు రోడ్స్ పైన కాబట్టి. ఎన్విహెచ్ లెవెల్స్ ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుంటుండే. నాయిస్ బెటర్గానే ఉంది, కానీ వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్ సౌండ్ అనేది క్యాబిన్లో ఫీల్ అవుతారు. మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసి ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అన్నిటికన్నా సూపర్ ఈ కార్లో నాకు నచ్చింది ఏంటంటే హెల్ప్ చేసేది కూడా నాకు డ్రైవ్ చేయడానికి స్లిక్ షిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. సో గేర్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. ఆటోమేటిక్ అయితే మీకు 7 స్పీడ్ CVT గేర్ బాక్స్ ఉంది. అంటే అన్ని కార్స్లో ఇప్పటివరకు మీరు 6 స్పీడ్ CVT తీసుకుంటూ, కానీ హోండా వాళ్ళు ఫస్ట్ టైం 7 స్పీడ్ CVT ఇది కూడా సెగ్మెంట్లోనే ఫస్ట్ ఉంది. సో 7 స్పీడ్ CVT వల్ల కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటంటే ప్లస్ పాయింట్స్ హైవేలో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే టాప్ గేర్లో మాత్రం చాలా స్మూత్ రైడ్ కానివ్వండి, ఎన్ని గేర్స్ ఉంటే మనకు అంత స్మూత్నెస్ కానివ్వండి, ఆర్పిఎం అంతా రేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ గేర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే లోవర్ ఆర్పిఎంలో మాత్రం సిటీ మిడ్ రేంజ్ కానివ్వండి అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఆ షిఫ్ట్నెస్ ల్యాగ్ అనేది అనిపిస్తుంది. కమింగ్ టు నేను డ్రైవ్ చేయలేను, బట్ అనిపించేది నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా. మాన్యువల్ మాత్రం బటరీ గేర్స్ ఉన్నాయి. నాకు హోండా వాళ్ళ గేర్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఇప్పుడు హోండా వాళ్ళ దానికన్నా ఎక్కువ అయిపోయింది. క్లచ్ మాత్రం వెరీ స్మూత్ అంటే వెరీ స్మూత్ ఉంది. బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, అంత లైటర్ క్లచ్ అయితే ఉంది. యాక్చువల్గా డెలివరీ తీసుకున్న తర్వాత క్లచ్కి కొంచెం మీరు టైట్ చేయించుకున్నా బాగుంటుండే. ఇంకొంచెం బెటర్ ఫీల్ అనేది వస్తుంది, కాకపోతే క్లచ్ మాత్రం చాలా టూ స్మూత్ ఉంది. బిగినర్స్ కొంచెం ఈ వెహికల్ నడిపే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఆ మాటికి ఆగిపోయే ఛాన్స్ ఉంది, నాకు ఒక్కసారి అయింది. అండ్ ఏంటంటే ఇందులో ADAS లెవెల్ 2 కూడా వచ్చింది, కాకపోతే నేను ఏ ఒక్క ఫంక్షన్ ADAS అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ ఆఫ్ హోండా సెన్సింగ్ నుంచి లెవెల్ 2 నేను ఏది కూడా యూజ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆబ్వియస్లీ బయట రెయినీగా అయితే ఉంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి BHL రోడ్ అనేది జస్ట్ ఫర్ టెస్ట్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను నేను. సో సింగిల్ రోడ్గా ఉంటుంది కాబట్టి ప్రాపర్ లైన్స్ కానివ్వండి ఏది కూడా యూజ్ అవ్వదు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్కి. సో నేనైతే ADAS టెస్ట్ చేయలేను, కాకపోతే తొందరలో ఒకవేళ నాకు వెహికల్ మళ్ళీ బయటికి తీసుకెళ్ళి హైవేలో ADAS టెస్ట్ కూడా చేసి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను, మీరు ఫాలో అవుతుండండి ఛానల్ని. అండ్ ఇంకా సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ. ఫ్యూచర్స్లో ఏంటంటే టాప్ మోడల్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అది నో ప్రాబ్లం. ABS విత్ EBD కానివ్వండి, HSA ఉంది, VSA ఉంది, AHA ఉంది, అండ్ ఆల్సో ESS ఉంది, ఐసోఫిక్స్ ఎల్జీస్ మౌంట్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ ప్lenty అయితే ఉన్నాయి టాప్ మోడల్కి వచ్చే వరకు. కానీ ఇప్పుడు సేఫ్టీ రేటింగ్ ఏందని అడుగుతారు చాలామంది. సో ఇది నేను హోండా వాళ్ళ నుంచి భారతీయంగా వెళ్తే కానీ చెప్పాలి, మనందరం ట్రస్ట్ చేయలేము. బట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఏంటంటే జాస్ ఏదైతే ఉందో ఇంతకుముందు సిటీ 4th జనరేషన్ 2 టెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం 4-star సేఫ్టీ రేటింగ్ అయితే గెలుచుకుంది, కాబట్టి హోండా వాళ్ళని కొంచెం నమ్మొచ్చు. సో ఎలివేట్ కూడా స్ట్రాంగ్గానే ఉంది.
సేమ్ హోండైలా కాకుండా ఇంకొంచెం బెటర్గా అంటే 4 స్టార్ అయితే రావచ్చు. అయితే క్రీటాస్ 3 స్టార్ వచ్చిందో దానికంటే కొంచెం బెటర్ కాబట్టి 4 స్టార్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే రివ్యూలు అయ్యాయి. సో ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను, ఆన్లైన్ ప్రైజెస్ చూసి చెప్తున్నాను నేను. సో బేస్ మోడల్ అయితే మీకు ఎస్టిమేటెడ్గా 14 లక్షల రూపాయలకి అయితే బేస్ మోడల్ స్టార్ట్ అనేది అవుతుంది. ఎస్వీ వేరే నేను తొందరగా ఆ రివ్యూ కూడా చేయబోతున్నాను. అండ్ టాప్ వచ్చే వరకు 20 lakhs వరకు ఎస్టిమేటెడ్ హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఎగ్జాక్ట్ కనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు, ఎనీ టైం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆన్లైన్లో చూపిస్తుంది 19.6 నుంచి 20 lakhs అని చెప్తుంది. సో అండర్ 20 lakhs రూపాయ మీకు ఎలివేట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ డిపెండింగ్ అపాన్ ద డీలర్షిప్ కానివ్వండి, ఏరియాస్ కానివ్వండి చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఏపీలో అయితే డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, తెలంగాణలో మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ వేరే వేరే రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో 20 lakhs వరకు అయితే హోండా ఎలివేట్ టాప్ మోడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టాప్ మోడల్. బట్ వెహికల్ మాత్రం ఓవరాల్గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ మాత్రం ఓకే, మోర్ దెన్ డీసెంట్ అనిపిస్తుంది. సస్పెన్షన్లో కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి. ఇప్పుడు చూడండి, నేను ఎంత బ్యాడ్ రోడ్స్ నుంచి తీస్తున్నా కూడాను లోపల ఏదైతే మనకు చూస్తున్నారు కదా, ఆ జెక్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది సస్పెన్షన్. ఫైనలీ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లోపల వరకు ఫీల్ అనేది లేదు. కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్స్కి సంబంధించి నేను డీటెయిల్ వాకరన్ చేశాను, ప్రోస్ అండ్ కాన్స్ వీడియో చేశాను, ఫస్ట్ లుక్ వీడియో చేశాను. బట్ ఓవరాల్ ఇంటీరియర్ మాత్రం చాలా ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ప్రీమియంగా ఉంటుంది. ట్యాన్ బ్రౌన్ లెదర్ తోటి అండ్ బ్లాక్ ఫినిష్ తోటి డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే మిస్ అయిన ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ పానరామిక్ సన్ రూఫ్ మిస్ అయింది, ambient లైటింగ్ మిస్ అయింది, వెంటిలేటెడ్ సీట్స్ యాక్సరీస్లో ఆప్షన్ ఉందంట. సో ఈ సీట్ 7,000 రూపీస్ పడుతుంది, మీరు మళ్ళీ అడిషనల్ యాక్సరీస్లో వేయించుకోవాలి. అండ్ టైప్ సి సాకెట్స్ ఇంత లేటెస్ట్ ఫీచర్స్ లేవు మనకు 2023లో. 4 డిస్క్ బ్రేక్స్ నేను చెప్పాను కదా, అదొకటి. పర్ఫార్మెన్స్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా టాప్ మోడల్లో ఇచ్చి ఉంటే మాత్రం ఇంకా బాగుంటుండే. అండ్ ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది రాదు కూడాను, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకండి. తొందరలోనే ఇంకో 2 yearsలో ఈవీ రాబోతుంది అంటే ఎలివేట్లో, కాబట్టి స్ట్రాంగ్ హైబ్రిడ్ తీయాలి అంటున్నారు. ఓన్లీ మనకు న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్లో మాత్రం అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ ఈ లేన్ వాచ్ కెమెరా అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది సిటీ మనోరేట్కి, ఎందుకంటే ఇంత హెస్యూవీకి కొత్త బిగినర్స్ ఉన్న వల్ల కొంచెం హ్యాండిల్ చేయడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. లెఫ్ట్ సైడ్ లేన్ కీప్ వాచింగ్ ఇస్తున్నారు, బట్ 360 కెమెరాస్ కూడా మిస్ అనేవి అయ్యాయి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ హోండా ఎలివేట్ డ్రైవ్ రివ్యూ, ఫస్ట్ డ్రైవ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ డ్రైవ్ రివ్యూ గురించి, మీరు కూడా ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేస్తే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేసినప్పుడు మీరు కంటెంట్ ఇక్కడ వరకు చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్తే నెక్స్ట్ టైం సర్చ్ చేయకుండా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్కి డైలీ ఈవినింగ్ 9 o'clock రెగ్యులర్గా వస్తుంటాయి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, అండ్ రైడ్ చేసే వాళ్ళందరూ హెల్మెట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.